రామచంద్రపురంలో కలకలం సృష్టించిన 5వ తరగతి బాలిక సిర్రా రంజిత అనుమానాస్పద మృతి మిస్టరీ ఎట్టకేలకు వేడిపోయింది. బాలిక తల్లిదండ్రులతో సన్నిహితంగా మెలుగుతూ వారింట్లో ఎలక్ట్రికల్ పనులు చేసే పెయ్యల శ్రీనివాస్ నిందితుడిగా పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలను బట్టి గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, ఈఎంఐ వాయిదాల చెల్లింపులు, చెల్లెలు పెళ్లి చేయాలని ఇతర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పెయ్యల శ్రీనివాసరావు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించారు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. ఇంట్లో బాలిక ఒక్కరే ఉన్న సమయంలో గెడతీసి చోరీ చేసేందుకు వెళ్లిన పెయ్యల శ్రీనివాస్ బాలిక నిందితుడిని రూముకి ఎందుకు వచ్చామని నిలదీసింది. దీంతో తల్లికి ఈ విషయాన్ని చెప్పేస్తుందనే భయంతో రంజితను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు శ్రీనివాస్ బాలిక మెడకు చున్నీ వేసి ఫ్యాన్కు వేలాడదీసి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అనంతరం బాలిక ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూల్ వద్దకు వెళ్లి సీసీ ఫుటేజ్ తీసుకుని ఓ మెసేజ్ను వాట్సాప్లో పెట్టి హడావుడి చేశాడు. ఈ మెసేజ్ పోలీసుల దృష్టి పెయ్యల శ్రీనివాస్ వైపు పడేలా చేసింది. డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఫైనల్గా ఎలక్ట్రీషియన్ పెయ్యల శ్రీనివాస్ని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగినప్పటి నుంచి 5 పోలీసు బృందాలు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేశాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసు విషయంపై 3 సార్లు రామచంద్రపురం వచ్చి కేసుని సీరియస్గా స్టడీ చేశారు. She was inside while he was coming outside. అది గేట్ పక్కన ఒక హోల్ ఉంది, దీని నుంచి హ్యాండ్ పెట్టి he closed the door from inside. Okay, thank you అండి, thank you. వాళ్ళ మదర్కి ఎప్పటి నుంచి తెలుసు, ఈ అబ్బాయి ఎప్పటి నుంచి వస్తుంటారు, తెలిసిన వాడే అంటున్నారు. పాప కూడా అది మీరు విచారణ పాప లోపల గడేసుకున్నది. సో ఎలా ఓపెన్ చేయగలిగారు? దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ అనేది జరిగింది, అంత చేశాము. అండ్ సీసీటీవీ కెమెరాస్ అంటే అతను అంత సిడిఆర్ అండ్ సీసీటీవీ అంతా చెక్ చేసిన తర్వాత వీ హ్యావ్ కమ్ టు దిస్ కన్క్లూజన్ దట్ హీ వాస్ ప్రెజెంట్ at the scene of offense at that time, and we have a very clear chance print also which has matched to the accused. సార్, బాడీ మీద దెబ్బలు ఉన్నాయి, ఇక్కడ బాడీ అంతా ఉన్నాయి, మీరు మదర్ కూడా చూపించారు. అది అతను ఏమన్నా అమ్మాయిని పుస్తకంగా బాగా గట్టిగా తెలిసింది జరిగింది. పాప అది we are అంత a team of doctor has examined the body. We are waiting for the final FSL report. అది వచ్చిన తర్వాత we'll decide further. ఎప్పటి వరకు అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విల్ బి ఏబుల్ టు డిసైడ్. నేను చెప్పాను కదా, క్లూజ్ అంటే మా క్లూజ్ టీమ్స్ అక్కడ వచ్చి దే చెక్ ద ఫ్యాన్, ఇక్కడ మన బాడీ దొరికింది, అది ఫ్యాన్ కి చెక్ చేశారు. అక్కడ మాకు చాలా క్లియర్ ఒక ప్రింట్ దొరికింది. అది ప్రింట్ కి మిగతా అక్కడ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్ మ్యాచ్ టు ద అక్యూజ్డ్. అతను సిడిఆర్ కూడా చూస్తే అతను లొకేషన్ ఆ టైంకి అక్కడే వచ్చింది. మిగతా వాడికి కూడా కొంచెం మనకు వెరిఫై చేసి ఇంటర్వ్యూగేట్ చేసి వీ గట్ టు నో దట్ హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ట్రబుల్ అండ్ హీ న్యూ ద హౌస్, లైక్ ఇంటికి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అతను. ఇక అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీ అందరికీ చెప్పడానికి ఇక్కడ వచ్చాము. ఆన్ 4th November 2025 ఒక మైనర్ గర్ల్కి తన ఇంటిలో హ్యాంగింగ్ బాడీ మాకు దొరికింది. వెంటనే దట్ బాడీ వాజ్ షిఫ్టెడ్ బై ద ఫ్యామిలీ మెంబర్స్ టు ద హాస్పిటల్. మా టీం వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి అక్కడ వెళ్ళి దే కలెక్టెడ్ ఎవిడెన్సెస్. అక్కడ మాకు ఒక వెరీ క్లియర్ ఛాన్స్ ప్రింట్ కూడా దొరికింది అండ్ మిగతా టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేశాము. అది బాడీకి కూడా మన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో బై అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్మార్టం చేయడం జరిగింది. సో అది పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ మీద అండ్ మాకు దొరికిన ఎవిడెన్సెస్ అండ్ ఛాన్స్ ప్రింట్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసి అది మర్డర్ క్రింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ other inputs, we arrested one accused named Peyala Srinivas. He used to అతను ఏంటంటే అక్కడ సేమ్ బిల్డింగ్లో క్రింద ఉన్న
ఒక జిరాక్స్ షాప్లో పని చేసినవాడు, అండ్ హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ టు మీడియా ఆల్సో. అండ్ ఏం జరిగింది అంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే హీ వాజ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ లోన్ అండ్ చాలా ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నారు అతను. అండ్ రెగ్యులర్ ఈఎంఐస్ అండ్ తన చెల్లి పెళ్ళి కోసం కూడా హీ వాజ్ హ్యావింగ్ చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్. అది గురించి అది రోజు అంటే దట్ అది పాప ఈవినింగ్ 4:30కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. అది తర్వాత అరౌండ్